అది ఒక దట్టమైన కొండ ప్రాంతం. ఆకాశాన్ని తాకేలా ఎత్తుగా నిలిచిన కొండలు, వాటి మీద పచ్చని చెట్లతో నిండిపోయి సూర్యరశ్మి కూడా పూర్తిగా నేలను తాకలేని స్థితి. చెట్ల కొమ్మలు ఒకదానితో ఒకటి కలిసిపోతూ ఒక రహస్య ద్వారంలాగా కనిపిస్తాయి. ఆ కొండ కిందనే ఎప్పుడూ ఆగని నీటి ఏరు ఆ నీరు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మృదువుగా పారుతుంటుంది. ఆ ప్రవాహం శబ్దం కొన్నిసార్లు ఒక మధురమైన పాటలా అనిపిస్తుంది, మరికొన్నిసార్లు ఎవరో నెమ్మదిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. చల్లని గాలి నీటి మీదుగా వీచి చెట్ల ఆకులను కదిలిస్తూ ఒక విచిత్రమైన స్వరం సృష్టిస్తుంది. పగలు అయితే ఆ ప్రదేశం ఒక సహజ సౌందర్యానికి ప్రతీకగా కనిపిస్తుంది. కానీ రాత్రి పడితే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుంటుంది. గాఢమైన చీకటి ఆ ప్రాంతాన్ని మింగేస్తుంది. చెట్ల నీడలు విచిత్రమైన ఆకారాలుగా మారి ఎవరో నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తాయి. గాలి ఒక్కసారిగా బలంగా వీచి ఆకులు కదిలిన ప్రతిసారి ఒక అపరిచితమైన భయం కలుగుతుంది. అందుకే ఆ ప్రాంతానికి రాత్రి వేళ ఎవరు వెళ్ళడానికి ధైర్యం చేయరు. అక్కడ నిశ్శబ్దం కూడా ఏదో చెప్పాలనుకున్నట్టు ఉంటుంది. ఆ కొండలు, ఆ ఏరు ఎన్నో రహస్యాలను తమలో దాచుకొని ఎవరో ఒకరు వచ్చి వాటిని తెలుసుకునే రోజుకై ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తాయి. అటువంటి ప్రదేశంలో సిద్ధేశ్వర స్వామి ఎలా వెలిశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. మనం ఆ పరమశివుని ఆశీస్సులతో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనము ఇక్కడ నిలబడి ఎంత బిగ్గరగా పిలిచినా మన స్వరం 50 అడుగుల దూరం వెళ్ళేలోపే మాయమైపోతుంది. అది ప్రకృతి నియమం. కానీ ఒకరోజు ఒక దివ్యమైన పిలుపు ఒక కొండపై నుండి వినిపించింది. ఆ పిలుపు సాధారణ మనిషి పిలుపు కాదు. ఆ శబ్దం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరంపల్లి గ్రామానికి వినిపించింది. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలిచేడు గ్రామానికి కూడా స్పష్టంగా వినిపించింది. ఇది ఎలా సాధ్యం? ఆ పిలుపు ఎవరది? ఆ మహానుభావుడు ఎవరు? ఎందుకు ఆ ప్రదేశాన్ని కాశీతో సమానంగా భావిస్తారు? రాత్రి వేళల్లో మునులు వచ్చి దీపారాధన చేశారనే కథ వెనక నిజం ఏమిటి? ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఒక సాధారణ కథ కాదు, ఒక దివ్య గాథ, ఒక మహిమ, ఒక అద్భుతం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీ ద ఫ్యూచర్. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ దివ్యమైన కథలోకి ప్రవేశిద్దాం. పురాణాలు చెబుతున్నాయి, ఒకానొక సమయంలో సాక్షాత్తు పరమశివుడు కైలాస పర్వతం నుండి కాశీ క్షేత్రానికి ప్రయాణం చేస్తున్నారని. ఆ ప్రయాణంలో ఆయన ఈ పవిత్రమైన కొండపై క్షణకాలం ఆగారు. ఆ కొండ సాధారణ కొండ కాదు, ప్రకృతి సౌందర్యంతో నిండిన దివ్య శక్తులు నిండిన ప్రదేశం. చుట్టూ పచ్చని చెట్లు, నిశ్శబ్దమైన వాతావరణం, ఆధ్యాత్మిక శక్తితో నిండిన భూమి. ఆ దివ్య క్షణంలో సాక్షాత్తు పరమశివుడు అక్కడే శ్రీ సిద్ధేశ్వర స్వామిగా వెలిశారు. ఆ కొండపై శివలింగ రూపంలో స్థిరపడ్డారు. ఒకరోజు స్వామివారు ఆ కొండపై నుండి ఒక దివ్యమైన పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు సాధారణ శబ్దం కాదు, ఆ పిలుపు దివ్య శక్తితో నిండిన నాదం. ఆ శబ్దం గాలిని దాటి, అడవులను దాటి, పొలాలను దాటి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరంపల్లి గ్రామానికి చేరింది. అక్కడి ప్రజలు ఆ శబ్దం విని ఆశ్చర్యపోయారు. అదే సమయంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలిచేడు గ్రామ ప్రజలు కూడా అదే శబ్దాన్ని విన్నారు. గ్రామస్తులు ఒకరినొకరు అడుగుకున్నారు, ఈ శబ్దం ఎవరది? ఎక్కడి నుండి వచ్చింది? వారు ఆ శబ్దాన్ని అనుసరించి ఆ కొండపైకి వెళ్ళారు. ఆ కొండపైకి చేరుకున్న గ్రామస్తులు అక్కడ చూసింది వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడ ఒక దివ్యమైన శివలింగం దివ్య కాంతులతో ప్రకాశిస్తోంది. ఆ క్షణంలో వారు అర్థం చేసుకున్నారు, ఇది సాధారణ శివలింగం కాదు, ఇది సాక్షాత్తు పరమశివుని అవతారం. భక్తి భావంతో వారు అక్కడే నమస్కరించారు. ఆ రోజు నుండి ప్రతిరోజు అక్కడకు వచ్చి దీపారాధనలు చేయడం ప్రారంభించారు. గ్రామస్తులు కలిసి ఆ కొండపై స్వామివారికి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు.
ప్రతిరోజు దీపం వెలిగించారు, పూజలు చేశారు, మంత్రాలు జపించారు. ఆ ప్రదేశం ఒక దివ్య క్షేత్రంగా మారింది. భక్తులు దూరదూరాల నుండి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు, ఆశీర్వాదం పొందారు. కానీ కాలక్రమేణా పూజలు ఆగిపోయాయి, గుడి మూతబడిపోయింది. అక్కడికి వెళ్ళడానికి ప్రజలు భయపడ్డారు. గుడిలో పక్షులు నివసించసాగాయి. ఆ ప్రదేశం ఒక నిర్జన ప్రదేశంగా మారింది. కానీ ఒక ఆశ్చర్యమైన విషయం జరిగింది. రాత్రి వేళల్లో గుడిలో దీపం వెలుగుతోంది. ఎవరో లేకపోయినా దీపం వెలుగుతోంది. గ్రామస్తులు గమనించారు. రాత్రి సమయంలో మునులు వచ్చి స్వామివారికి దీపారాధన చేస్తున్నారని. ఇది చూసి వారు ఆశ్చర్యపోయారు. ఇది ఆ ప్రదేశ మహిత్మకు నిదర్శనమని భావించారు. కొన్ని సంవత్సరాల తరువాత వీరంపల్లి మరియు కల్చేడు ప్రజలు కలిసి వేద పండితులను, పూజారులను పిలిచారు. వారు ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. అప్పుడు ఒక పండితుడు ఇలా అన్నారు, ఈ ప్రదేశం సామాన్యమైనది కాదు, కాశీతో సమానమైనది. ఎందుకంటే చుట్టూ పచ్చని పంటలు, ఆకాశాన్ని తాకే కొండలు, ఘనమైన వృక్షాలు, ఎప్పుడు నిత్య ప్రవాహంగా పారే ఏరు, ఇవన్నీ ఈ ప్రాంతాన్ని దివ్యక్షేత్రంగా నిలబెడుతున్నాయి. ఈ మాట విని గ్రామస్తులు ఆనందించారు. వారు కొత్త ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. కొండపై ఉన్న శివలింగాన్ని శాస్త్రోక్తంగా కిందకి తీసుకువచ్చి భవ్యమైన ఆలయాన్ని నిర్మించారు. ఆకాశాన్ని తాకే గోపురం నిర్మించారు. మేఘాలను తాగిలే ధ్వజస్తంభం నిర్మించారు. వేద మంత్రాల మధ్య, వేద పండితుల సమక్షంలో, మంత్రోచ్చరణల మధ్య, మహామంగళ వాయిద్యాలతో స్వామివారిని ప్రతిష్ఠించారు. ఆ రోజు ఆ ప్రదేశం ఒక మహాక్షేత్రంగా మారింది. ప్రతి సంవత్సరం ఏకాదశి తరువాత 5 రోజుల పాటు సిద్ధేశ్వర స్వామి తిరునాళ్ళు ఘనంగా జరుగుతాయి. వీరంపల్లి నుండి నిశ్చితార్థం సాంగ్యం, కలిచేడు నుండి తలంబ్రాల సాంగ్యం తీసుకువచ్చి శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి మరియు కామాక్షిదేవికి కనుల పండగగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయి. అన్నదానం నిర్వహిస్తారు. అలాగే స్వామివారి ఊరేగింపు, భక్తులు వేల సంఖ్యలో వస్తారు. స్వామివారి ఆశీర్వాదం పొందుతారు. 12 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిన ఆ పిలుపు ఈరోజు కూడా ఆ ప్రదేశ మహిమను తెలియజేస్తుంది. ఇది సాధారణ స్థలం కాదు, ఇది సాక్షాత్తు పరమశివుడు వెలసిన ప్రదేశం. మీకు అవకాశం ఉంటే తప్పకుండా దర్శించండి. ఓం నమః శివాయ. ఈ దేవస్థానం కల్చేడు గ్రామంలోని సైదాపురం మండలంలో వెలసి ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ జేపీ ద ఫ్యూచర్.